పీటీ వారెంట్పై నర్సరావుపేటకు పోసాని తరలింపు. రాజంపేట సబ్ జైలు నుంచి నర్సరావుపేట తీసుకొచ్చిన పోలీసులు. వైఎస్ఆర్సీపీకి ఏ పనులు చేయవద్దన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన ఏలూరు జంగారెడ్డిగూడెం నేతలు. రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షల ప్రారంభం. 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతించనున్న అధికారులు. ఎస్ఎల్బీసీ సొరంగంలో తవ్విన కొద్దీ వస్తున్న ఊట. సహాయక చర్యలకు ఆటంకం. రాడార్ నిపుణుల సూచనతో తవ్వకాలు. నేడు రేపు 3 పార్లమెంట్ స్థానాలపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష. పీసీసీ అధ్యక్షుడితో కలిసి పార్లమెంట్ల వారీగా పార్టీ పరిస్థితిపై రివ్యూ. గెలుపులో భాగస్వామ్యులైన ఉపాధ్యాయులకు గాదే శ్రీనివాసులు ధన్యవాదాలు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీగా పింగళి శ్రీపాల్ రెడ్డి. విజేతలకు గెలుపు ధృవీకరణ పత్రం అందజేసిన ఆర్ఓ ఇలా త్రిపాఠి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమ్మరయ్య గెలుపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం. విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎలా అడ్డం పడ్డారో చెప్పాలని నిలదీత. గంటల వ్యవధిలోనే మిస్సింగ్ కేసును ఛేదించిన తిరుమల పోలీసులు. చిన్నారి ఆచూకీ లభ్యం. కిడ్నాపర్ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు. చిత్తూరు నగరంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. అర్ధరాత్రి పూట దుర్గానగర్లో ఓ ఇంటిని దోచుకునేందుకు పక్కా స్కెచ్. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు. విజయనగరం దాసన్నపేట జమ్మా జంక్షన్ వద్ద ఓ ఇంట్లో దొంగతనం. 6 లక్షల విలువైన నగలు చోరీ. నెల్లూరుకు చెందిన పాత నేరస్తుడు అరెస్ట్. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మార్కెట్. కూరగాయలు, నాన్ వెజ్ వ్యర్థాలు పడేస్తున్నారని స్థానికుల మండిపాటు. ఎమ్మెల్యే కోటాలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని డిమాండ్. జనగామ అభివృద్ధి చెందేలా చూడాలని కుమ్మరవెల్లి మల్లన్నకు ముడుపు కట్టిన నేతలు. సర్వే పూర్తయిన గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తామన్న నెల్లూరు జాయింట్ కలెక్టర్. సదస్సులు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించిన కార్తిక్. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అన్న రాపూర్ అటవీ అధికారి. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో అవగాహన ర్యాలీ. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో శివరాత్రి రోజున 5గురు మృతి. మృతుల కుటుంబాలను పరామర్శించిన స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేటలో వ్యక్తిని చితకబాదిన పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కోడిపుంజును కొట్టేశాడని కేసు. ఎస్కేయూలో దూర విద్యా విభాగానికి సంబంధించి ప్రశ్నాపత్రాల లీకేజు కేసు. సిఐడి కోర్టులో కేసు విచారణ. 42 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం. ఏలూరు జిల్లా దిప్పకాయలపాడు స్కూల్ వద్ద గ్రామస్తులు, పేరెంట్స్ ధర్నా. హైస్కూల్గా మార్చాలని డిమాండ్. విద్యాశాఖ అధికారులకు వినతి. రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయన్న ఎర్రబెల్లి దయాకర్ రావు. పుట్టపర్తిలో సిపిఐ మహాధర్నా. ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న రామకృష్ణ. అయోధ్య రామమందిరంపై దాడికి ఐఎస్ఐ కుట్ర. ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు. గుజరాత్, హర్యానా ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్. హర్యానాలో ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ అరెస్ట్. ఏసీబీ కోర్టు ఆదేశాలపై బాంబే హైకోర్టుకు సెబీ మాజీ చీఫ్ మాధవిపూరి బచ్. నేడు విచారణ చేపట్టనున్న బాంబే హైకోర్టు. ఏసీబీ కోర్టు ఆదేశాలపై చర్యలు వద్దని హైకోర్టు ఆదేశాలు. రోహిత్ శర్మ బాడీ షేమింగ్పై స్పందించిన బీసీసీఐ. కాంగ్రెస్ నేత సెమా మహమ్మద్ వ్యాఖ్యలు సరికాదన్న బోర్డు.